హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజే ఎడ్యుకేషన్. ఈరోజు మన క్లాస్లో తీటా అనేది 4 కోఆర్డినేట్స్లో మారుతూ ఉన్నప్పుడు, తిరుగుతూ ఉన్నప్పుడు 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా మారుతూ ఉంటాయి, వాటి గుర్తులు ఎలా చేంజ్ అవుతాయి, కాంప్లిమెంటరీ యాంగిల్స్కి రేషియోస్ ఎలా తీసుకోవాలి ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ లేదా ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే ఒక చిన్న లాజిక్ ద్వారా ఈరోజు మనం అవి ఈజీగా నేర్చేసుకుందాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరందరూ లోయర్ సెక్షన్లో అందరూ గ్రాఫ్ గీసే ఉంటారు కదా. హారిజంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్ అంటాం, వర్టికల్ లైన్ ఏమో వై యాక్సిస్ అంటాం. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కలిసిన చోటని ఆరిజిన్ అంటాం. అయితే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఒక ప్లేన్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఆ 4 ఈక్వల్ పార్ట్స్ని ఫస్ట్ క్యూడీ అంటే 1వ పాదము, సెకండ్ క్యూడీ 2వ పాదము, థర్డ్ క్యూడీ 3వ పాదము, ఫోర్త్ క్యూడీ 4వ పాదము. అయితే ఈ 4 పాదాల్లో తీటా అనేది మారుతూ ఉన్నప్పుడు, తీటా చేంజెస్ అవుతూ ఉన్నప్పుడు ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్, వాటి గుర్తులు ఎలా మారుతాయో తెలుసుకుందాం. మీరు ఎక్స్ అనే పాయింట్ వద్ద స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికే వస్తే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఆ సర్కిల్కి సెంటర్ ఓ అనుకుంటాం. ఆర్ అనేది రేడియస్ అయితే అక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే భావన ఉపయోగించి మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని 4 క్వాడ్రెంట్స్లో ఎలా మారుతాయో తెలుసుకుందాం. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ అంటే అన్ని పాజిటివ్, 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని పాజిటివ్. సెకండ్ కోఆర్డినేట్లో సిల్వర్లో వేస్తుంది కాబట్టి సైన్ తీటా, దాని రెసిప్రోకల్ కొసికెంట్ తీటా మాత్రమే పాజిటివ్స్. థర్డ్ కోఆర్డినేట్లో టీ అంటే టాన్ తీటా, దాని రెసిప్రోకల్ కాట్ తీటా మాత్రమే ప్లస్లు. ఫోర్త్ కోఆర్డినేట్లో కప్స్ అంటే సి కాస్ తీటా, దాని రెసిప్రోకల్ సీకెంట్ తీటా మాత్రమే ప్లస్లు, మిగతా అన్ని మైనస్లు. అయితే ఇలా మరి అవే ఎందుకు ప్లస్లు అయ్యి మిగతా మైనస్లు ఎందుకు వస్తాయో మనం నెక్స్ట్ తెలుసుకుందాం. చదువుకొని మీకు చేసి చూపిస్తాను. సో నేను మళ్ళీ అదే గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అదే ప్లేన్ అదే గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ట్రయాంగిల్ ఎందుకు గీసానమ్మా అంటే, ఒక వ్యక్తి ఎక్స్ అనే పాయింట్ దగ్గర నుంచి ఆ సర్కిల్ మీద ఏ అనే పాయింట్ వద్దకు వచ్చి ఆగాడు. ఆగినప్పుడు అక్కడ పర్పెండిక్యులర్ లైన్ గీసాను. మరి ఆర్ రేడియస్ అవుతుంది, ఓ అనేది ఆరిజిన్ అవుతుంది. మరి ఆరిజిన్కి ఎక్స్ యూనిట్ల, ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ యూనిట్ల దూరంలో ఉన్నాడు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. అలాగనే వై యూనిట్ల దూరంలో ఉన్నాడు కాబట్టి వై అనుకున్నాం. సో అక్కడ ఆ వ్యక్తి ఏ అనే పాయింట్ వద్ద ఆగాడు కాబట్టి అక్కడ పర్పెండిక్యులర్ గీస్తే ఏబి అనే పర్పెండిక్యులర్ గీసాను. ఇన్ ట్రయాంగిల్ ఓఏబి ఫామ్ అయిపోయింది. ఇన్ ట్రయాంగిల్ ఓఏబి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో తీటా తీసుకున్నాను, ఎక్యూట్ యాంగిల్. సో ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని రాసేద్దాం. సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటనస్ వై బై ఆర్. సో కాస్ తీటా ఈక్వల్ టు ఎడ్జసెంట్ బై హైపోటనస్ ఎక్స్ బై ఆర్. టాన్ తీటా ఈక్వల్ టు వై బై ఎక్స్. సో అన్ని కూడా పాజిటివ్స్, వాటి రెసిప్రోకల్స్ కూడా పాజిటివ్స్. సో అదే ఏ దగ్గర నుంచి ఆ వ్యక్తి ఏ అనే పాయింట్ దగ్గర నుంచి సెకండ్ కోఆర్డినేట్లో ఎం దగ్గర ఆగితే ఎంఎన్ అనే పర్పెండిక్యులర్ గీసాను. ఓఎంఎన్ అనే ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇటువైపు మైనస్ ఎక్స్ అయిపోయింది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మైనస్ ఉంటాయి కాబట్టి. సో వై తీసుకున్నాను వై యూనిట్ల దూరంలో. సో రేడియస్ అదేం మారదు, రేడియస్ ఎక్కడన్నా కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇన్ ట్రయాంగిల్ ఓఎంఎన్లో తీటా సైన్ తీటా ఈక్వల్ టు వై బై ఆర్ పాజిటివ్, cos theta equal to minus x by r negative, tan theta equal to y by minus x అంటే నెగిటివ్. నెక్స్ట్ నేను మళ్ళీ గ్రాఫ్ తీసుకున్నాను. అయితే ఇందాక ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ అనే పాయింట్ వద్ద ఒక వ్యక్తి బయలుదేరి ఏ అనే పాయింట్ వద్ద ఫస్ట్ కోఆర్డినేట్లో ఆగినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. అదే వ్యక్తి ఎం అనే సెకండ్ కోఆర్డినేట్లో ఎం అనే పాయింట్ వద్ద ఆగినప్పుడు అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. థర్డ్ కోఆర్డినేట్ ఫోర్త్ కోఆర్డినేట్లో ఆగినప్పుడు 2 రైట్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఇలా మారుతూ ఉంటుంది అన్నమాట తీటా అనేది. సో ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ యూనిట్లు కాబట్టి మైనస్ ఎక్స్, ఇక్కడ మరి ఫస్ట్ కోఆర్డినేట్లో ఎక్స్, ఇక్కడ థర్డ్ కోఆర్డినేట్లో మైనస్ వై, ఎందుకంటే వై యాక్సిస్కి కింద వైపు అన్ని మైనస్లు కాబట్టి, మరి పైవన్నీ ప్లస్లు కిందవన్నీ మైనస్లు కాబట్టి మైనస్ వై తీసుకున్నాను. రేడియస్ మాత్రం ఎక్కడైనా కూడా చేంజ్ అవ్వదు, సేమ్ రేడియస్ కాన్స్టెంట్. అక్కడ తీటా అని తీసుకున్నాను, యాంగిల్ తీటా తీసుకున్నాను. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రాసేస్తే ఈ 4th కోఆర్డినేట్లో థర్డ్ కోఆర్డినేట్, 4th కోఆర్డినేట్లో ఎలా ఉంటాయో చూద్దాం. థర్డ్ కోఆర్డినేట్లో సైన్ తీటా రాస్తే తీటాకి ఆపోజిట్ బై హైపోటనస్ మైనస్ వై బై ఆర్. సైన్ తీటా నెగిటివ్, కాస్ తీటా ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై ఆర్, అది కూడా నెగిటివ్. సో టాన్ తీటా
tan theta మాత్రం -y/-x పాజిటివ్. tan theta ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్ y/x. సో ఫోర్త్ కోఆర్డినేట్లోకి వచ్చేటప్పటికి sin theta -y/r మైనస్ నెగిటివ్ అవుతుంది. cos theta ఈక్వల్ టు x/r ప్లస్ అవుతుంది. సో tan theta మాత్రం -y/x నెగిటివ్. సో చూసారు కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే భావన ద్వారా 4 కోఆర్డినేట్స్లో 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, వాటి సింబల్స్, వాటి గుర్తులు ఎలా మారుతూ ఉంటాయో చూసాం కదా. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రెంట్లో 90 మైనస్ తీటా ఉంటుంది, అంటే 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ ఉంటుంది. సెకండ్ క్యూడీలో 90 ప్లస్ తీటా, 90 ప్లస్ 90 180, 90 ప్లస్ తీటా 180 మైనస్ తీటా, 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ ఉంటాయి. థర్డ్ కోఆర్డినేట్లో 180 ప్లస్ తీటా 270 మైనస్ తీటా, 180 కంటే ఎక్కువ 270 కంటే తక్కువ ఉంటాయి. అలానే ఫోర్త్ కోఆర్డినేట్లో 270 ప్లస్ తీటా 360 మైనస్ తీటా ఉంటాయి. సో 360 ప్లస్ తీటా వచ్చేసి ఫస్ట్ కోఆర్డినేట్లో వస్తుంది, ఎందుకంటే ఒక రివల్యూషన్ కంప్లీట్ అయింది కాబట్టి. నెక్స్ట్ చూడండి, నేను మళ్ళీ అదే గ్రాఫ్ని తీసుకోవటం జరిగింది. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఆ ప్లేన్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తాయి. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయిన చోట ఆరిజిన్ O అని తీసుకున్నాం కదా. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో మనకి 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ ఉంటుంది కదా యాంగిల్. సో ఇంతకుముందు మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్కి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మనం ఎలా ఉంటాయో ఫైండ్ అవుట్ చేసాము. sin 90 మైనస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా, కాస్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు sin తీటా, tan 90 మైనస్ తీటా ఈక్వల్ టు కాట్ తీటా. అలానే వాటి రెసిప్రోకల్స్ కూడా మనం అలానే ఫైండ్ అవుట్ చేసాం, ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. సెకండ్ క్వాడ్రెంట్లో 90 ప్లస్ తీటా 180 మైనస్ తీటా ఉంటాయి కాబట్టి sin 90 ప్లస్ తీటా కాస్ తీటా, ఎందుకంటే మనకి సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ ప్లస్ అవుతుంది. అలానే sin 180 మైనస్ తీటాని 90 ప్లస్ 90గా రాసుకొని మనం అప్లై చేస్తే sin 180 మైనస్ తీటాకి మళ్ళీ సైన్ తీటానే వస్తుంది. సో 180 ఉన్నప్పుడు సైన్కి సైనే వస్తుంది. 90 270 ఉన్నప్పుడు సైన్కి కాసు, కాసుకు సైను, ట్యాన్కి కాటు, కాటుకు ట్యాను, సీకంట్ కొసికంట్, కొసికంట్ సీకంట్ వస్తాయి. సో థర్డ్ కోఆర్డినేట్లో 180 ప్లస్ తీటా ఉంటుంది, 270 మైనస్ తీటా ఉంటుంది. sin 180 ప్లస్ తీటా మైనస్ సైన్ తీటా, ఎందుకంటే థర్డ్ కోఆర్డినేట్లో మనకి సైన్ మైనస్ కాబట్టి sin 270 మైనస్ తీటాని 180 ప్లస్ 90గా రాసుకొని నేను చేస్తే మనకు sin 270 ఉన్నప్పుడు మారుతుంది కదా, మైనస్ కాస్ తీటా అవుతుంది. అలానే ఫోర్త్ క్యూడీకి వచ్చేస్తే sin 270 ప్లస్ తీటా, ఫోర్త్ క్వాడ్రెంట్లో 270 ప్లస్ తీటా 360 మైనస్ తీటా ఉంటాయి కాబట్టి సో sin 360 మైనస్ తీటా ఈక్వల్ టు 180 360 వచ్చినప్పుడు మనకి సైన్కి సైనే వస్తుంది. సో అక్కడ మనకి మైనస్ సైన్ తీటా వస్తుంది, ఎందుకంటే ఫోర్త్ క్యూడీలో మనకు సైన్ మైనస్ కాబట్టి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో మరింత ఇన్ఫర్మేషన్తో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.